ఓకే. నేను అప్పగించే టైంలో ఎవరు రాలేదైతే, వాళ్ళ పేరెంట్స్ ఎవరు రాలేదు మీకు అప్పగించే టైంకి, వాళ్ళ పేరెంట్స్ ఎవరు రాలేదైతే అక్కడికి? ఎవరు రాలేదు. పోలీస్ వాళ్ళు కస్టడీకి తీసుకున్నారంట సార్ వాళ్ళని. తీసుకున్నారా కస్టడీకి? ఎవరెవరిని కస్టడీ తీసుకున్నారు? పోలీస్ వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ని సార్. వీళ్ళ మదర్ అండ్ ఫాదర్ నా మేనత్త వాళ్ళని కూడా? అందరినీ సార్. ఓకే. ఎంతమందిని మొత్తం? 7-8 మెంబర్స్ సార్. ఓకే. సో ప్రవీణ్, ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు? మీ భార్య మీ దగ్గరకు వచ్చేసింది 4 నెలల తర్వాత, కొన్ని అనుకోని, అంటే మీరు మొదట్లో కూడా నాకు తెలిసి ఇంత ఇబ్బంది పడలేదు వివాహం అయిన తర్వాత కూడా, కానీ ఇప్పుడు ఇంత ఇబ్బంది పడ్డారు, మీకు గాయాలయ్యాయి, మీ అమ్మ నాన్నకు గాయాలయ్యాయి, మీ అన్నకు కూడా దెబ్బలు తాకినాయి, ఇప్పుడు మీ ఆవిడ కూడా ఇబ్బంది పడుతోంది, ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు? మళ్ళీ రావు సార్. వాళ్ళ మేనత్తనే చేస్తుంది. వాళ్ళ పేరెంట్స్ ఏమన్నంట కానీ వాళ్ళ మేనత్త చేసి చంపేదాం, ఇప్పుడు కాకుండా ఎప్పుడైనా చంపేదాం అన్నదంట సార్ తోలిపోయినాక. ఓకే. అందుకే వాళ్ళు ఎప్పుడు పేరెంట్స్ ఒప్పుకుంటా అన్నా కానీ వద్దు, వాడొద్దు, వాడిని చంపేసి తోలిపోద్దాము, ఈమె పెళ్లి చేసుకోకపోతే ఈమెను కూడా చంపేద్దామని అన్నదంట సార్. అంటే ఎందుకు ప్రవీణ్, ఇప్పుడు మీ ఇద్దరు వరసకి బావమరదలు అంటున్నారు, ఒకటే కమ్యూనిటీ, ఇబ్బంది ఏం లేదు, వాళ్ళ అత్త అట్లా ఎందుకు అనుకుంటోందంట? అయితే కన్న తల్లిదండ్రికి ఉండాలి, పెంచినందుకు వాళ్ళకి ఇబ్బంది ఉండాలి, వాళ్ళ అత్త ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది ఈ ఘటనలో? ఏమో సార్, తెలియదు సార్, అది ఊరికి అర్థం అవుతలేదు సార్. ఓకే. ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు మరి? మళ్ళీ ఇక్కడే ఉంటారా, లేకపోతే మీ దగ్గరికి వెళ్ళిపోతాను? కానీ ఆల్రెడీ భయపడుతున్నారు, మీరు ప్రాణహాని ఉంది అంటున్నారు కాబట్టి ఏం చేయబోతున్నారు? డిసైడ్ కాలేదు సార్, ఇంకా పోలీస్ వాళ్ళని కోర్టుకి వెళ్ళి తెలుసు. ప్రవీణ్, ఇంకా నొప్పులు తగ్గనట్టున్నాయా? దెబ్బలు తాకినవి ఇంకా తగ్గనట్టున్నాయి కానీ అందుకే ఇబ్బంది పడుతున్నావా? అవును సార్. ఓకే. తగ్గలేదు సార్. ఆసుపత్రికి వెళ్ళారా? వెళ్ళలేదు సార్, ఇప్పుడు వెళ్తాను. ఓకే. మీ ఆవిడకి ఎలా ఉంది? అంటే తనని స్క్రూ డ్రైవర్తో గుచ్చారు అని కూడా చెప్పావు కాబట్టి ఎలా ఉంది తన ఆరోగ్యం? పర్వాలేదు సార్, మాట్లాడతలేదు ఎక్కువ. ఓకే. మీ అమ్మ నాన్న కూడా, ఇప్పుడు మీ అమ్మ నాన్న ఎలా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, నీకన్నా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, వద్దు నాన్న అన్న కూడా పెళ్లి చేసుకున్నావు, మొదట్లో యాక్సెప్ట్ చేయలేదు, తర్వాత అంతా ఓకే. ఇప్పుడు ఆ అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులు తీసుకుపోయే క్రమంలో మీ అమ్మ నాన్న కూడా గాయాలయ్యాయి. మీ అమ్మ నాన్న ఏం చెప్తున్నారు ఇప్పుడు? వాళ్ళ రియాక్షన్ ఏంటి? వాళ్ళ రియాక్షన్ ఏంటంటే వాళ్ళ అతనే చేసిందని అందరూ అంటున్నారు సార్. అమ్మ శ్వేత, మీకు కనుక వినిపిస్తున్నట్టయితే మీ లైవ్ని కొన్ని వేల మంది చూస్తున్నారు, మీకు మంచి సపోర్ట్ దొరికింది, మీరు మేజర్, ఇద్దరు కూడా మేజరే, మీ కమ్యూనిటీ ఇష్యూస్ లేవు, మీరే చెప్తున్నారు మీ తల్లిదండ్రులు కూడా యాక్సెప్ట్ చేసిరని, మీ మేనత్త ఈ రకంగా ఇబ్బంది గురి చేస్తారని మీరే అంటున్నారు, మీకు మంచి సపోర్ట్ దొరుకుతోంది, మీరు ఏదైనా మాట్లాడాలంటే కూడా మాట్లాడవచ్చు ఇఫ్ పాసిబుల్. వినిపిస్తుందా అమ్మ శ్వేత గారు? గొంతులో కారం పొడి పోసి కొట్టినారంట సార్, ఆమె మాట్లాడడానికి వస్తలేదు. గొంతులో కారపొడి పోసి కొట్టారా? రక్తం వచ్చింది సార్, ఇదంతా కొడుతుంటే మాట్లాడడానికి వస్తలేదు. ఇప్పుడు అంత దారుణంగా కొడుతూ ఉంటే వాళ్ళ కన్న తల్లిదండ్రులు ఏమనలేదా మేనత్తని? అన్నారంట కానీ సార్, తిట్టిందంట సార్, వాళ్ళనే తిట్టిందంట. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ అందరికీ, పోలీస్ వాళ్ళందరికీ, మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. రైట్. ఒక్కసారి గాయాలు ఏమైనా చూపించగలుగుతారా? అంటే మీరు రక్తం వచ్చింది, ఎందుకంటే ఇది ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. నిజంగా ఆ అమ్మాయి ఇంత ఇబ్బంది పెట్టినా, ఇంత గాయాలైనా, తనని ఇంత హింసించినా కూడా నువ్వు కావాలని కోరుకుంది. డెఫినెట్గా ఇప్పుడు ఈ లైవ్నే కొన్ని వేల మంది చూస్తున్నారు, 2-3 రోజులుగా ఎక్కడ చూసినా మీ వార్తే. సో డెఫినెట్గా మీరు ఒక ఇన్స్పిరేషన్గా ఉంటారు. ఒకవేళ మీకు విల్లింగ్గా ఉంటే ఆ మొహం మీద గాయాలు మీకు కానీ లేకపోతే భార్యకి కానీ మనకు కనిపించే గాయాలు ఉన్నాయా? ఎందుకంటే ఇంత దారుణంగా అందరూ చూస్తుండగానే కొట్టుకుంటూ తీసుకువెళ్ళడము,
నువ్వు చెప్తుంటే నాకే ఇబ్బందిగా ఉంది. నోట్లో కారం వేసి కొట్టడం ఏంటి మరీ దారుణంగా? కన్న తల్లిదండ్రి ఎదుట ఎవరో మూడో వ్యక్తి మేనత్త అంట. కారం కారం వేయలేదు సార్, కళ్ళలో కారం వేసి కొట్టింది, నోట్లో కాదు. కళ్ళలో కారం వేసి నోరంతా ఇట్లా కొట్టిందంట సార్. కొడితే రక్తం వచ్చిందంట సార్, మాట్లాడడానికి వస్తలేదు. అంత దారుణంగా ఆ అమ్మాయిని ఆ అత్త కొడుతూ ఉంటే కన్న తల్లిదండ్రులు ఏం చేస్తున్నట్టు? ఆపినారంట సార్, ఆపితే వాళ్ళని కూడా తిట్టిందంట సార్. మీకేం తెలుసు, మీరే చేస్తున్నారు అంతే. అమ్మ శ్వేత గారు, మీరు ఒక్క మాట మాట్లాడగలుగుతారా ఏదైనా? ఎందుకంటే ఈరోజు మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు కూడా మీ వైపే చూస్తున్నాయి. అంత ఇబ్బందులకు గురి చేసి రోడ్డు పైన ఈడ్చుకుంటూ వెళ్ళారు. నిజంగా ప్రవీణ్ సిచ్యువేషన్ మేము చూస్తాం స్టేషన్ దగ్గర కూడా, ఎంత దయనీయమైన పరిస్థితిలో మీకోసం ఎదురు చూశాడనేది. ఎట్టెలకేలకి మళ్ళీ మీరు ఇద్దరు కలిశారు. డెఫినెట్గా 2 తెలుగు రాష్ట్రాలు మీకు సపోర్ట్ చేస్తున్నాయి. మీరు ఏదైనా ఒక్క మాట మాట్లాడతారా? మీరు ఇబ్బంది ఉంటే ఉండొచ్చు, ఒక చిన్న మాట, అంటే ఏం జరిగింది అనేది మాట్లాడుతూ మీరు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక మాటలో చెప్పండి. సారీ సార్, ఆమెకు మాట్లాడడానికి వస్తలే, గొంతంతా నొప్పి ఉందంట సార్. ఓకే, ఏమన్నా పోలీసు వాళ్ళు ఇబ్బంది పెట్టారు మిమ్మల్ని? ఏం పెట్టలేదు సార్, ఓకే. పోలీసు వాళ్ళు ఏమి ఇబ్బంది పెట్టలే. నైట్ తోలుకొచ్చినారు, మా భార్య నాకు అప్పగించినారు సార్, తెచ్చేసి. రైట్, కంగ్రాచులేషన్స్. ఏం కాదు, మీరు కొంచెం ధైర్యంగా ఉండండి డెఫినెట్గా, బట్ కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోండి. సో చెప్తున్న ప్రకారంగా పోలీసులను ఆశ్రయించండి. ఆల్రెడీ మీ భార్య ఎదుటే డైరెక్ట్గా మిమ్మల్ని చంపేస్తామన్న రకంగా హెచ్చరించారు కాబట్టి పోలీసులను ఆశ్రయించండి. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నావు? డైరెక్ట్గా నీకు 24 గంటల తర్వాత మీ భార్య మీ దగ్గరికి వచ్చింది కాబట్టి పోలీసు వాళ్ళకి కానివ్వండి, లేకపోతే మీకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఏం చెప్పాలనుకుంటున్నావు ప్రవీణ్? థ్యాంక్ యూ, మాకు సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ. పోలీసు వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. రిస్క్ చేసి మా భార్యను